ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటిది ఏం లేదండి, మేము చక్కగానే సేవ చేసుకుంటున్నాము. ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది జనాలకి ఉపయోగపడుతుంది. ఆయన చెప్పినట్టుగా ఏ వివాదములు అయితే లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఇలా అభిప్రాయాలు ఇలా చేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అనేది చాలా అణగారిన వ్యవస్థలో జరుగుతుందని ఆయన భావిస్తున్నారు కదా, దాని మీద మీరేమంటారు? అదేం లేదండి, ఆయన దుష్ప్రచారం చేస్తున్నారు. మేమైతే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము. ఆయన అనేది మా ఇన్ఫర్మేషన్ అనేది తప్పుదారి పట్టిస్తున్నాం అని చెప్తున్నాడు. అట్లాంటిది ఏమి మాకు అవసరమైనంత వరకే తీసుకుంటున్నాము. ప్రజలేమి నమ్మకుండా ఏమి ఇవ్వరు కదా ఏదైనా సరే. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి తను పోటీ చేయకుండా తన భార్యని పోటీ చేయించాలని నారాయణ భువనేశ్వర్ గారు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు పోటీ చేసినా జగన్ సార్ తర్వాత అండి, జగన్ సారే వస్తారు. ఎవరు పోటీ చేసుకున్నా నిలబడలేరు, అది మాత్రం పక్కా. వాలంటీర్ వ్యవస్థ ఉన్నదంటే అనేక మందికి ఇంకా ముందుకి రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వస్తారు. ఎవరైతే నిజంగా ఉంటారో నాయకుడిగా వాళ్ళే నిలబెట్టుకుంటాం మేము. ఎందుకు లేవండి, వాళ్ళే కావాలని ఆపేస్తున్నారు. ఇప్పుడు సేవ ఎంతమందికి చాలా మంది ఉద్యోగాలు ఉన్నాయి. డిఎస్సి ఇచ్చారు, రేపు కేటగిరీ వస్తే మాత్రం జగన్ సార్ వస్తే అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు కూడా రిలీజ్ అయి ఉన్నాయి. కాకపోతే కేవలం వాళ్ళు ఆపడం వల్లే ఆగిపోయి ఉన్నాయి. నెక్స్ట్ సీఎం రాగానే ముందు రిజర్వేషన్లే ఇస్తారని మేము ఆశిస్తున్నాము. అదేం లేదు సార్, పక్కా జగన్ సారే వస్తారు, రిజర్వేషన్ వస్తాయి. మా అలాంటి వాళ్ళకి ఎంతో మంది డిగ్రీ ఎంబీఏ చదువుకున్న వాళ్ళు కూడా ఇదే సేవలో రంగంలో ఉన్నారు. అది జగన్ సార్ ఇస్తారన్న ఆశతోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జగన్ సారే వస్తారు, రిజర్వేషన్లు వస్తాయి, జాబ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఉన్న ఆర్కే గారు మళ్ళీ రిటర్న్ వైసీపీలో రావడాన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు? సార్ ఎప్పుడు దాంట్లోనే ఉంటారండి. సార్ మా మంచి కోసం ఆలోచిస్తూ ఉంటారు. మాకు ఏది కావాలో అన్నది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సార్ మేము వెళ్ళారనుకోవట్లేదు, బ్యాక్ టు వస్తారనే అనుకున్నాము. అలాగే జరిగింది. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మేమైతే ఆర్కే సార్కే ఇస్తామండి. అది జగన్ సార్కి ఆర్కే సార్కి, మంగళగిరి వచ్చి ఆర్కే సార్కి, సీఎం వచ్చేసరికి జగన్ సార్కి ఇస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు కనక సుందరి. నేను మహానగర్ 2 సచివాలయంలో గత 4.5 సంవత్సరాలుగా వాలంటీర్గా సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద ఇలా దుష్ప్రచారం చేశారు కదా, దాని మీద మీరేమంటారు? జగన్ గారు ఏం చెప్పారు? ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ గుమ్మం బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు షింక్లో ఉండాలి. ప్రస్తుతం మన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు తిరిగి వైసీపీలో రావడాన్ని మీరు ఏమంటారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్కే అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా బాధపడ్డాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మా ఆర్కే గారు మా వైసీపీలోకి రావడం మా మంగళగిరికి చాలా ఆయన అండ అనమాట. ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక దసరా వచ్చినట్టే ఉంది మాకైతే. 2024లో వైసీపీ అభ్యర్థి అయిన గంజి చిరంజీవి గారికి ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఉన్న ఆర్కే గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి, జగన్ మాటని ఆర్కే గారు ఎప్పుడు తీసేయరు. ఆయన ప్రజల మనిషి, పేదల మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తారు. 2024లో మంగళగిరిలో వైసీపీకి ఎంత మెజార్టీ రావచ్చని ఊహిస్తున్నారు? ఖచ్చితంగా మంగళగిరి కొట్టేది వైఎస్ఆర్సీపీ పార్టీయే. ఖచ్చితంగా వైసీపీకి వస్తాయి 175 అని చెప్తున్నారు మా జగన్ గారు. అది ఖచ్చితంగా మేము అందరం నెరవేర్చాలని ఉంది. ప్రస్తుతం నారా లోకేష్ గారు, ఉండవల్లి శ్రీదేవి గారు కుర్చీలు మడత పెడతామంటున్నారు. అది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? వాళ్ళ కుర్చీలనే మడత పెట్టేసే టైం వచ్చింది. ఇంకో 2 నెలలే కదా, ఒక నెలన్నర ఉంది టైం. ఖచ్చితంగా వాళ్ళ కుర్చీని మడత పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తాం. మా జగనన్ని మళ్ళీ మేము కుర్చీ ఎక్కించుకొని మా పిల్లలకి చాలా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మా జగన్ గారినే ఉంచుకుంటాం ఎప్పుడు కూడా. ఏం చేశాడండి చంద్రబాబు వచ్చి? ఏమన్నా చేశాడా? పిల్లలకి అమ్మఒడి కానీ, చదువుకునేప్పుడు విద్యా దీవెన కానీ జగన్ గారు వచ్చి మంచి ఆలోచనలు చేసి విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వం. పాత ప్రభుత్వం ఏమీ చేయలేదు కదా, ఈయనకు వచ్చిన ఆలోచనలు వాళ్ళకి రాలేదు కదా.
ఉద్యోగం చేయడానికి తగిన పరిశ్రమలు లేవు, ఐటీ సంస్థలు లేవు అంటున్నారు. ఖచ్చితంగా అండి, అన్ని చేస్తారు. చెప్పిన ప్రతి మాట నెరవేర్చిన జగన్ గారు కొద్దిగా టైం పట్టిద్ది కదా, ఇల్లు కట్టడానికి 2-3 నెలలు టైం పట్టిద్ది, మరి రాజధాని నిర్మాణం అంటే టైం పట్టిద్ది. కాబట్టి ప్రతి మాట నెరవేరుస్తాడు. పేదలకు అండగా మా జగన్ గారు నుంచుంటారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం మంచిగా చేసిద్ది ప్రజలకి. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, దాని మీద వైసీపీ అనేది ఓడిపోవడం అని అంటున్నారు కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? జగన్ గారు ఏం చెప్పాడు? ఇక్కడ ఉంది అర్జునుడు, వాళ్ళ వ్యూహాలకి వాళ్ళ దానికి బలైపోవడానికి అభిమన్యుడు కాదు అని చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడు అంటున్నారు కదా బాబు. అదే ఎవరు భస్మాసురుడో, ఎవరు దీపావళి పండుగ చేసుకోవాలో మన ఎలక్షన్ అవ్వగానే మేమే చూపిస్తాం. వచ్చే ఎలక్షన్ లో బుద్ధి చెప్తారంటున్నారు కదా ప్రజలు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో ప్రజలందరూ కలిసి వైసీపీకి బుద్ధి చెప్తున్నారు అంటున్నారు కదా ప్రతిపక్షాలు. ఎలక్షన్ కి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించేసి మా జగన్ గారిని తెచ్చుకుంటాం.